సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి చందమామ కథ ఒకటి చెప్పండి రమ్మగారు. ఎప్పుడో చదివా, అది చెప్దాం అనుకుంటున్నా. చాలా పేర్లు ఉండేసరికి ఇక ఎందుకు వచ్చిన కన్ఫ్యూషన్లే అని కొంచెం ఊరుకున్నాను అనమాట. ఓకే. సరే వాళ్ళు కాస్త పెద్ద కథ చెప్పాలంటే ఇక అది చెప్పాలి. పూర్వమట ప్రభావతి నగరానికి విశ్వావసుడని ఒక రాజుగారు ఉండేవారు. ఆ సంవత్సరపు పేరు విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసుకి 4 కుమారులు ఉన్నారట. 4 చక్కటి వాళ్ళు, దగ్గర వయసు వాళ్ళే. ఆయనకి 4 అబ్బాయిల మీద పరమ ప్రీతి ఉంది. వీడు తెలివి, వాడు తెలివి తక్కువ, వీడు పరాక్రముడు, వీడు కాదు, అలాంటివి లేవు. పేర్లు కూడా చక్కగా జితేంద్రియుడు, పరాక్రముడు, ధవళకీర్తి, అలాంటి చక్కటి పేర్లు. అయితే ఈయనకి 4 అబ్బాయిలకి రాజ్యం ఇవ్వాలని ఉంది. అటా ఇస్తాం. బాగా ఆలోచించి ఆయన ఒక ప్లాన్ వేశాడు. పూర్వం ఈ ప్రభావతి నగరంలో సూర్యకమలం అని ఒక అత్యద్భుతమైన ఒక తామర పువ్వు ఉండేది. బంగారు పుష్పం అది. ఆ పుష్పము ఎక్కడో ఒక గంధర్వుడి వల్ల, యక్షుడి వల్ల ఈ వీళ్ళ వంశంలో ఎవరికో లభించింది. అది వచ్చినప్పుడు దేశం చాలా సుభిక్షంగా అయిందట. ఎంత సుభిక్షంగా అయిందో అదంతా సూర్యకమలం ప్రతిభేనని చెప్పుకునేవాళ్ళు. ఈయనకి ముందు కొన్ని తరాల ముందు ఉండేది. అది ఎలా అయిందో చౌర్యానికి గురైంది. ఎవరో ఎత్తుకుపోయారు దాన్ని. ఆ సూర్యకమలం ఉంటే మన దేశం ఇంకా బాగుంటుందన్న ఫీలింగ్లో వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈయనేం చేశాడు, ఈ ఎవరో ఎత్తుకుపోయిన సూర్యకమలాన్ని సంపాదించిన కుమారుడికి రాజ్యం ఇస్తానని పెట్టాడు. సూర్యకమలం వస్తే రాజ్యానికి కూడా మంచిదే, అత్యంత అవసరమైంది. అది ఎవరు తెస్తే వాడే రాజు. అబ్బాయిలు కూడా దానికి ఒప్పుకుంటే సరే, తలా ఒకవైపుకి వెళ్ళారు. ముందు పెద్దవాడి సంగతి చెప్తాం. జితేంద్రియుడు ఇతను ఏం చేశాడట, వెతుక్కుంటూ వెళ్ళాడు. తూర్పు వైపుకి వెళ్ళాడు. అయితే అతనికి ఏం తెలిసింది, ఈ తూర్పు నుంచి ముందుకి కొంచెం సముద్రం దాటి ప్రయాణిస్తే ఉన్న దీవుల్లో ఒకప్పుడు సూర్యకమలం ఉండేదని ఒక వార్త. మామూలుగా ఊళ్ళల్లో మాట్లాడుకుంటుంటే ఆ దేశం సుభిక్షంగా ఉంది, ఈ దేశం సుభిక్షంగా ఉంది, ఏదైనా ప్రత్యేక శక్తులు ఉన్నాయా మాట్లాడుకుంటారు ఊళ్ళల్లో. మనం రాజకీయాలు మాట్లాడటల్లా ఇప్పుడు. అప్పుడు ఇలాంటి ప్రత్యేకమైన విషయాలు ప్రశంసకు వచ్చేవి, ప్రస్తావనలు వచ్చేవి. సరే, ఈ ప్రశంసా ప్రస్తావన అతను వినగా అవేవో దీవులు ఉన్నాయి, జంట దీవులు పక్కన. ఆ దీవుల్లో ఒక దాంట్లో ఈ సూర్యకమలం ఉందని ఒక వార్త. ఇతను అదేమిటో చూద్దామని ఆ దీవులకి వెళ్ళాడు. ఇతను దిగాడు పడవ. ఊళ్ళోకి వెళ్ళేసరికి అతనికి ఏమి ఎదురైంది, ఒక పెద్ద ఏనుగు. అది ఒక దండ పుచ్చుకుని నడుస్తుంది. దాని వెనకాల పెద్ద సమూహం ఉంది. వెనకాల రథము, ఛత్రచామరాదులు పట్టుకుని మంత్రులు, సామంతులు అంతా నడిచొస్తున్నారు. ఏమిటా అని చూస్తూ ఉంటే ఆ ఏనుగటాటా ముందుకు వచ్చి ఈ అబ్బాయి మెళ్ళ వేసిందంట, రాజుగారి పెద్ద అబ్బాయి మెళ్ళు. ఆశ్చర్యపోయాడు. వెనకాల ఉన్న వాళ్ళంతా మహారాజుకి జై జిందాబాద్ అన్నారు. తనకు అర్థం కాల. 5-10 నిమిషాల జనాల కోలాహలం తగ్గాక తను 2 దీవులకి రాజైనట్టు అతనికి అర్థమైంది. ఎట్లా, ఏమిటి ఇక్కడ ఏం జరిగింది అంటే, అప్పుడు అతను మెల్లిగా ఒక రోజులో పట్టాభిషేకం ఏర్పాట్లు జరుగుతుండగా తెలుసుకున్నాడు. ఈ 2 దీవుల్లో ఇతను మొదట వెళ్ళిన దీవిలోనే సూర్యకమలం ఉండేది. ఓకే. 2వ దీవి వాళ్ళు దీనికోసం ప్రయత్నం చేశారు ఎత్తుకుపోవడానికి. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు బాగుంటారు. ఈ మధ్యలో ఏమైంది, గూఢచారులు కొంతమంది వచ్చారు. తర్వాత మాకు ఇవ్వండి, కొన్నాళ్ళు మేము ఉంచుకుంటాం, కొన్నాళ్ళు మీరు ఉంచుకుంటారు, కానీ ఇలాంటి వార్తలు పుచ్చుకుని కూడా కొంతమంది వస్తాయి. వాళ్ళు వీళ్ళకి విషం పెట్టేసుకున్నారు. విషప్రయోగం జరిగింది. తర్వాత ఈ రాజులు ఈ వచ్చిన గూఢచారులు 2 రాజులకి విషప్రయోగం చేశారు. అరాచకమైపోయింది. ఎంతమంది చచ్చిపోయారో ఆ విషప్రయోగంలో. రాజులు పోయారు, ఆ 2 రాజ్యాల రాజులు. తర్వాత ఈ మధ్యలో ఉన్నారుగా 2 రాజులకి మధ్యలో ఉన్న గూఢచారులు, తర్వాత వార్తాహరులు, మొత్తం గుంపంతా చచ్చిపోయారు విషప్రయోగం వల్లే. దాంతో 2 దీవుల వాళ్ళు మాట్లాడుకుని, మనం ఇట్లా అరాచకమైపోయాం, ఈ సందట్లో, ఈ గొడవలో, ఈ మరణాలు, ఎవరికి ఏం చేశారు, ఈ న్యాయ విచారణలు, ఈ సందట్లో సూర్యకమలం పోయింది. ఇక్కడి నుంచి అది అపహరించబడింది. దాంతో రాజు లేడు. చాలా కాలంగా రాజు లేకుండానే ఉన్నారు వాళ్ళు. ఉండి ఇట్లా కాదు, రాజును సెలెక్ట్ చేసుకునేందుకు ఒక మార్గం చూద్దామనుకుని ఏం చేశారు, 2 రాజ్యాల వాళ్ళు కలిసి పెద్ద మనుషుల ఒప్పందం కూర్చుని, సరే ఒక ఏనుగు వదిలి పెడదాం, ఎవరికి ఏనుగు పట్టం కడుతుందో చూద్దాం, దండేస్తే వాళ్ళకి పట్టం కడదామని డిసైడ్ అయ్యారు.
అది ఈ జితేంద్రుడికి పట్టం కట్టింది ఆ ఏనుగు. సరే ఇతను రాజు అయ్యాడు. ఇతనికి అయ్యో సూర్యకమలం మిస్ అయిందే అని తెలిసింది. కానీ అతనికి అనిపించింది ఆ సూర్యకమలం కోసం ఇంతగా 2 రాజ్యాలు అరాచకమైపోయే పరిస్థితి వచ్చింది. ఆ దిక్కుమాల కమలం లేకపోతే ఏం పోయింది? పైగా 2 దీవులకు రాజయ్యాడు. తండ్రి రాజ్యం 1, అందులో 4 తమ్ముళ్ళు పోటీ, మొత్తం 4 అన్నదమ్ముల పోటీ. ఇక్కడ ఏముంది? అది హాయిగా ఉంది. అందుకని ఏం చేశాడు, తండ్రికి ఉత్తరం రాశాడు, మీ రాజ్యం నాకొద్దు, ఎప్పుడైనా కుదిరినప్పుడు వచ్చి కనపడతాను, మీరు కూడా ఇక్కడికి రావచ్చు, తమ్ముళ్ళు కూడా నా దగ్గరికి రావచ్చు, నేను ఇక్కడికి రాజు కాబోతున్నాను, అయిపోయాను, ఈ రాజ్యంతో మీకు స్నేహ సంబంధాలు నేను నెరవేరుస్తాను, సూర్యకమలం కోసం నేను ఇంకా వెతకను అని ఉత్తరం రాసి పంపించేశాడు. ఒక అబ్బాయి విరమించుకున్నాడు. సరే రెండో వాడు తన దారిని తాను బయలుదేరాడు. ఈ శత్రుంజయుడు అలాంటి పేరున్నవాడు బయలుదేరితే ఏమైంది, అతనికి ఈ కొన్ని రాజ్యాల్లో ఇక్కడుంది అక్కడుంది వార్తలే, అక్కడి నుంచి కూడా అపహరించబడింది, ఇవన్నీ తెలుస్తున్నాయి. సరే వెళ్తే ఏమైంది, ఇప్పుడు కోవిదార రాజ్యానికి వెళ్ళాడు అతను. ఈ కోవిదార రాజ్యంలో ఏమిటి, అప్పుడు మంచి సందడిగా ఉంది. రాజకుమార్తెకి ఇది స్వయంవరం చాటించారు. ఎక్కడెక్కడి రాజులో వచ్చారు. ఇతనేమనుకున్నాడు, ఇంతమంది రాజులు గుమిగూడిన చోట సరదాగా వెళ్తే ఆ డైనింగ్ హాల్లోనూ ఎక్కడో ఒక చోట మాట్లాడి ఎక్కడ సూర్యకమలం ఉంది ఆనుపాను తెలుస్తాయి కదా. అందుకని ఇతనేం చేశాడు, ఎలాగో మంచి పంచకళ్యాణి వేసుకెళ్ళాడు. ఫలానా రాజ్యం రాజస్వామస రాజకుమారుడు రాజుగారి అబ్బాయిని, ప్రభావతి నగర రాజకుమారుడిని, నా పేరు ఇది ఏదని వివరాలు రాసి రిజిస్టర్ చేసుకున్నాడు. అందరితో పాటు ఇతను కూడా సభలో పోయి కూర్చున్నాడు. కూర్చునేసరికల్లా అతను ఎదురుగుండా నడిచొస్తున్న రాజకుమార్తె ఇతని మెడలోనే దండేసింది. కోవిదార రాజుగారికి అసలు మగపిల్లలు లేరు, ఉన్నది ఒకతే కూతురు. ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటే వాడే కోవిదారకి రాజు. పెళ్ళైపోయింది, రాజు అయిపోయాడు. ఇతను కూడా అప్పుడు ఈ వచ్చిన జనాలందరి దగ్గర వార్తలు ఎలా విన్నాడంటే, ఒక్కొక్క రాజ్యంలో హత్యలు, ఇంకొక రాజ్యంలో దొంగతనాలు, ఒక చోట డేకాయితీలు, సూర్యకమలం కోసమే ఈ గోలంతా. కానీ ఇతనికి కోవిదార ప్రభావతి కంటే పెద్ద రాజ్యం, ప్రభావతి రాజ్యం కంటే పెద్దది. ఎందుకు, అక్కడ 4 పోటీ అయ్యాం, ఇక్కడ ఎవరు లేరు, ఈ రాజుకు నేనే అల్లుణ్ణి, నేనే రాజు. అందుకని తండ్రికి ఉత్తరం రాశాడు, నేను ఇక్కడ ఇంకా నేను వెతకను, పైగా ఈ సూర్యకమలం మీద ఎటువంటి మంచి వార్తలు లేవు, నేను విరమించుకుంటున్నా అనేసరికి సరే ఇక ఊరుకున్నారు. ఇక 3వ అబ్బాయి ఇతను అలా బయలుదేరాడు దక్షిణం వైపుకి. వెళ్తే అతనికి ఎట్లా తెలిసింది, ఈ రాజ్యంలో ఉన్నది అని ఒక వార్త ఉంది. అదేదో ఒక కొండలాగా ఉంది. ఆ రాజ్యానికి వెళ్ళే దారిలో ఒక కొండ ఉండి దాని నుంచి కుడిమలుపుకి తిరిగితే రాజ్యంలోకి వెళ్తాం. రాజ్యం వైపుకు వెళ్ళే దారులు నిరామయంగా ఎవ్వరూ లేనట్టుగా చెట్లు ఉన్నాయి, కానీ అసలు ఎలా ఉందంటే అది పాడుకొట్లాడుకుంటున్నట్టుంది. కొండ ఏదో కనపడుతోంది. తీరా దగ్గరికి వెళ్తే తెలిసింది అతనికి అది పూర్తి కొండ, అదొక సువర్ణ భూమి. ఆ రాజ్యం పేరు రియల్లీ బంగారు కొండే ఉంది. అక్కడున్న రాయి రప్ప అంతా బంగారమే. ఆశ్చర్యపోయాడు. ఒకటి ముట్టుకుని చూస్తున్నాడు రాళ్ళని, ఒక చిన్న రాళ్ళు అంటే ఏరు చూస్తున్నాడు. అతనికి ఏమనిపించింది, ఎవరో తనని తోసినట్టు, తనని వీపుని మీద ఎవరో ముట్టుకున్నట్టు అనిపించింది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు వెనక నుంచి చెయ్యేస్తే అదిరిపాటు వస్తుంది కదా, అదిరేసరికల్లా ఇతను ఏం చేశాడు, అతనికి సహజంగానే కొంచెం పరాక్రమశాలి. అతను నడువుకి పట్టాకి కత్తి ఉంది. ఎప్పుడైతే ఉలిక్కి పడ్డాడో గబుక్కుని కత్తి తీశాడు. కత్తి తీసి కత్తిని అటు ఇటు గబగబా తిప్పేసరికల్లా పెద్ద కేక వినపడి, తీరా చూద్దును కదా అతను చూసేసరికి ఒక రాక్షసుడు కత్తి దెబ్బ తగిలి పడిపోయి ఉన్నాడు. అతనే వీడిని ముట్టుకున్నాడు వెనక నుంచి. ఎప్పుడైతే ఈ కత్తి దెబ్బ తగిలి పెద్ద కేక పెడుతూ పడిపోయాడో అతని నెత్తి మీద నుంచి ఒక మూలిక లాంటిది, అది ఇట్లా కుప్పెలాగా కడతారు చూడు ఆయుర్వేదం వాళ్ళు, ఆ కుప్పె కింద పడింది. ఆ కుప్పెని చూశాడు, ఏమిటి పడింది, ఈ పడిన వాడెవడో అతనికి అర్థం కాల. ఈ లోపల దూరంగా ఉన్న ఆ చెట్లు అని ఏదో ఖాళీగా ఉన్నట్టుందో దాని వెనకాల కొంతమంది మనుషులు ఉన్నారు. వాళ్ళు పెద్దగా కేకలు పెడుతూ మహారాజుకి జై 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 అని అరుచుకుంటూ వచ్చారు. వచ్చేసరికి ఆశ్చర్యపోయారు, ఏమిటి మహారాజు అంటున్నారు, ఏమిటి, నేను మహారాజునేమిటి, నేను మహారాజుని గాను, నేను వేరే రాజకుమారిని. ఇక్కడికి వచ్చేసరికల్లా వీడెవడో నాకు కత్తి తగిలి పడిపోయాడు, ఆ తగిలిన దెబ్బ వాడికి ఇట్లా పొట్ట మీద నుంచి ఇలా తగిలేసింది, దాంతో వాడు మరణించాడు.
రక్తం వస్తే చచ్చిపోతాడు అంతే. ఇంక వాళ్ళందరూ అన్నారు, బాబు మీకు తెలియదండి, వీడి వల్ల మేము చాలా అవస్థ పడుతున్నాము అనేసరికి ఏమిటి వీళ్ళ కథ అంటే, ఆ పక్క రాజ్యం ఎక్కడి నుంచో వీడు ఒక బంగారు కమలని తెచ్చుకున్నాడు. వాడికి అదృశ్య గుటిక ఉంది వాడి దగ్గర. వాడి నెత్తి మీద నుంచి పడిన కుప్పే అది నెత్తి మీద పెట్టుకుంటే ఎవరికి కనపడరు. వాడు అది పెట్టుకుని ఈ రాజ్యంలోకి ప్రవేశించాడు. వీళ్ళకి ఉన్న ఒకే ఒక్క డబ్బు వచ్చే సాధనం ఈ బంగారు కొండ. ఆ రాజ్యంలో ఇంకేం లేదు. ఆ బంగారపు రాళ్ళు రప్పలు పక్క రాజ్యాల్లో అమ్ముకుని వీడు సామాన్లన్నీ తెచ్చుకుంటారు. అక్కడ పంటలు పండవు. వాళ్ళకు ఉన్నది ఒకే ఒక ఆస్తి ఈ బంగారు కొండే. వాడు ఈ బంగారు కొండను ఆక్రమించుకుని కూర్చుని ఉన్నాడు. వాడు పరాక్రమశాలే కాదు, రెండోది అదృశ్యమైపోగలిగే శక్తి ఉంది వాడికి. ఎవరు కనపడ్డా వాళ్ళని విరుచుకు తిన్నాడు వాడు. ఒక దశలో రాజుగారిని కూడా విరుచుకు తినేశాడు. మా రాజ్యానికి రాజే లేడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊళ్ళోకి వచ్చి ఎవరిని పడితే వాళ్ళని తినేస్తాడు. ప్రజలు కూడా బయటికి రాకుండా తలుపులు వేసుకుని బతుకుతున్నాం, బిక్కుబిక్కుమంటూ మేము నిరుపేదలుగా ఉన్నాం, ఏమీ లేదు మా దగ్గర. ఏదైనా చేయాలంటే ఈ కొండలో నుంచి కొన్ని ముక్కలు కొట్టుకుని వెళ్ళాలి. ఇక్కడికి వస్తే వీడు పట్టేస్తాడు, ఎవరిని చంపేస్తాడో తెలియదు. దాంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం. మా రాజ్యం ఏమో అరాచకం అయిపోయింది, చాలా బాధపడుతున్నాము. కాకపోతే వాడిని మీరు చంపటం వల్ల మీరే మాకు రాజని మేము ఫిక్స్ అయ్యాం అనేసరికి బాగానే ఉంది. అతను కనిపించింది ఏమిటి, సూర్యకమలం దీని దుంపదేగా, ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉందే, వీడి దగ్గర సూర్యకమల ఉందా అంటే ఏమో అది తెలియదు. సరే ఏమైంది, అతను ఈ సువర్ణ భూమికి రాజు అయిపోతున్నాడు. మూడో అబ్బాయి, ఈ ఆఖరివాడు శృతకీర్తి అతని పేరు. ఇతను అన్ని పక్కలకి తిరిగాడు. ఇక్కడ రాజ్యానికి దిగిన మూడో రాజకుమారుడు కూడా తండ్రికి ఉత్తరం రాశాడు, సువర్ణ భూమికి రాజు అవుతున్నాను నేను, నాకు ఇంకా దీని మీద ఈ కమలం మీద, స్వర్ణకమలం మీద ఆసక్తి లేదు, సూర్యకమలం మీద నేను దానికోసం ప్రయత్నం చెయ్యను, చిన్నవాడితో చేయించుకోండి అనేసరికి ఇక చేసేదేముంది. సరే రాజుగారు సరే అనుకున్నారు. ఆయనకు వెళ్ళింది ఉత్తరం. నాలుగో అబ్బాయి బయలుదేరి వెళ్ళిపోయాడు కదా. అతను అన్ని ఊళ్ళల్లో కనుక్కుంటూ ప్రతి ఊళ్ళోనూ ఈ సూర్యకమలం వల్ల జరిగిన అరాచకము, జరిగిన ఇబ్బంది అవి వింటూ వచ్చాడు. ఒక రాక్షసుడు ఎవడో ఎత్తుకుపోయాడని సువర్ణ భూమికి కూడా వచ్చాడు. చివరికి అక్కడికి వస్తే ఏం తెలిసింది, తన అన్నే రాక్షసుని చంపాడని, ఇక్కడ రాజు అవబోతున్నాడని తెలిసింది. అన్నయ్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా అన్నయ్య అడిగి, ఎత్తుకొచ్చిందిరా, మేము ముగ్గురం 3 చోట్ల ఉన్నాం, నువ్వు ఇంటికి వెళ్ళిపో హాయిగా, ఆ రాజ్యం నీదే, మాకు అక్కర్లా. పెద్దన్నయ్యలకి ఇద్దరికి వద్దు, చెరుకో రాజ్యం ఉంది, పెద్దవాడికి 2 దీవులు ఉన్నాయి, రెండో వాడికి కోవిదారు ఉంది, నాకేమో సువర్ణ భూమి దొరికింది, ప్రభావతి నగరాన్ని నువ్వే పరిపాలించుకో, ఈ సూర్యకమలాన్ని వెతకడం మానేసేయి అన్నాడు. అంటే ఇతనికి నచ్చల, శృతకీర్తికి నచ్చల, ఆఖరి అబ్బాయికి. కాదు నేను వెతకాల్సిందే, ముందు అసలు అది ఎక్కడుందో తెలుసుకొని అనేసరికి ఈ అన్నగారు ఏమన్నాడు, ఆ మూడో అబ్బాయి తన దగ్గర ఉన్నటువంటి అదృశ్య గుటిక ఉంది కదా, అది నెత్తి మీద పెట్టుకుంటే ఎవరికి కనపడకుండా ఉండొచ్చు, నీకేమైనా ఉపయోగపడుతుందేమో ఇది తీసుకోమని చేతులు పెట్టాడు. అది పుచ్చుకుని ఈ సూర్యకమలం గురించి జాడలు తీస్తూ ఈ అబ్బాయి ఒక నగరానికి చేరాడు. చేరితే అక్కడ ఒక పెద్ద గొడవ కాదు. ఏమిటట, మా రాజ్యంలో సూర్యకమలం ఉంది, అది ఎవరో దొంగతనం చేశారు. అయ్యో. ఆ సూర్యకమలాన్ని పట్టుకున్న వాడికి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తామని చాటింపు. సరే వెళ్ళేసరికల్లా ఆయన ఎలా పోయిందో ఎవరూ చెప్పటల్లా. ఇప్పుడు పోయింది, ఫలానా గుట్లో పెట్టాం, ఫలానా మందిరంలో పెట్టాం, ఫలానా రోజు పూజ చేసాం, మర్నాటి నుంచి కనపడలేదు, అలాంటిది ఏదో ఒక వివరం ఉండాలిగా. ఆ వివరాలు ఎవరికీ తెలియదు, ఎప్పుడు పోయిందో తెలియదు, పోయింది అంటున్నారు అంతే. సరే ఇతను ఏం చేశాడు, రాజుగారిని నిలదీద్దాం అనుకున్నాడు. వెళ్ళి అడిగేసరికల్లా రాజు అన్నాడు, అదేమిటి, ఆ వివరాలన్నీ నీకెందుకు చెప్తాను నేను, అసలు నువ్వే దొంగతనం చేసిన ముఠాలో వాడివేమోనని నాకు అనుమానంగా ఉంది అనేసరికి ఇతనికి పోట్లాడాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రాలేదండి, మా సొంత రాజ్యం ఉంది మాకు, మేము 4 బయలుదేరాం, మా అన్నయ్యలు 3 చోట్ల ఉన్నారు, నేను దాన్ని జాడలు తీస్తూ వచ్చాను, అసలు అది మొట్టమొదట మాకు చెందింది, మా వంశంలో మా తాత ముత్తాతల నాడు గంధర్వుడి నుంచి మాకు దొరికింది, లెక్క ప్రకారం అది మాది, దీనివల్ల ఎన్ని అనర్థాలు జరగచ్చో నేను అన్ని చోట్ల వినొచ్చాను. మరి 3 అన్నయ్యలది చూశాడు కదా, అన్ని రాజ్యాల్లోనూ విన్నాను నేను, నాకంతే ఎక్కువగా ఎవ్వరికీ తెలీదు అది ఎన్ని చేతులు మారిందో.
సూర్యకమల గురించి తెలుసుకున్నాకే మీతో మాట్లాడతానన్నాడు. ఇక ఎవరెవరెవరెవరినో ప్రశ్నించాడు. ఒక్కళ్ళు కూడా దాన్ని చూసిన వాళ్ళు కానీ దాన్ని దొంగతనం జరిగిందని నిర్ధారించగలిగిన వాళ్ళు కానీ అతనికి కనపడలేదు. అయితే ఏమైంది, ఒక అడవిలో ఇంకా దొంగలు ఉన్న ప్లేసులు చూడడం మొదలుపెట్టాడు. దొంగలు ఫలానా చోట ఉంటారని, అడవుల్లో కొంతమంది దాక్కునేందుకు హైడింగ్ ప్లేసులు ఉంటాయి కదా, వాటి వెనకాల తిరుగుతుంటే ఒక ముని కనపడ్డాడు ఇతనికి. ఈ మునిగారు ఏమైనా చెప్తాడేమో, కనీసం ఆయన జ్ఞాన దృష్టితో చూసి చెప్తాడని ఈ కుర్రాడు రాజుగారి ఆఖరి అబ్బాయి అక్కడికి పోయాడు. వెళ్ళేసరికల్లా ఏమైంది, ఎప్పటికీ ముని కళ్ళు తెరవలేదు. ఇంతలో ఒక ముగ్గురు మనుషులు వస్తున్నారు. ఈ వచ్చిన వాళ్ళు ఎవరు, అతను దొంగలని అక్కడక్కడ తెలుసుకున్న వాళ్ళు ముగ్గురు ఇక్కడికి వస్తున్నారు. ఇతను ఏం చేశాడు, నెత్తి మీద అదృశ్య గుటిక పెట్టుకుని ఒక పక్కన నుంచున్నాడు. అతను ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ మునిగా వేషం వేసుకున్నాడు వాడు దొంగే. ఓహో. వీళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు అది పోయిందో లేదోనండి, రాజుగారే దాచేసి అబద్ధం చెప్తున్నాడేమో. 4 ముఠాలు ఉన్నాయి మన ఊళ్ళో, మేము 4 ముఠాలని కనుక్కున్నాం, ఎవ్వడూ అది కొట్టేలా, దొంగతనం చేయలే. మన వల్ల కాకపోతే ఎవడి వల్ల కాదు, మనమే పట్టుకోలేకపోయాం దాన్ని. రాజు మీదే మాకు డౌట్గా ఉంది, రాజు పోకుండానే పోయిందని చెప్తున్నాడేమో అనేసరికి ఇతనికి అనిపించింది ఇది నిజమై ఉండొచ్చు. ఎక్కడైనా వస్తువు పోతే ఫలానా రోజు ఆ వివరాలు వస్తాయి బయటికి, ఏ వివరమూ లేదు ఇక్కడ. సరే ఏం చేశాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి, మీ సూర్యకమల ఎక్కడుందో నాకు తెలుసు అన్నాడు. అనేసరికి రాజు అన్నాడు, ఏది నా చేతిలో పెట్టు నాకు చెప్పన్నాడు. మీ చేతిలో పెట్టం ఎందుకంటే మీ దగ్గరే ఉంది, ఎక్కడో దాచిపెట్టారు, బయటికి తీయండి, మీ ఇంట్లో నుంచి అది బయటికి వెళ్ళాల అనేసరికి రాజు గతుక్కుమనిపోయాడు. ఆయన ప్లాన్ వేసాడు అట్లా. ఎందుకంటే ఈ సూర్యకమలానికి మొదటి రోజు నుంచి అది ఒక్కసారి ప్రభావతి నగరంలో నుంచి బయటకు వచ్చాక ఎన్నిసార్లు దొంగతనం చేయబడింది. దాని లక్షణం అది. తన దగ్గర నుంచి కూడా పోతుందని ముందుగానే దాచిపెట్టి పోయిందని చెప్తున్నాడు. సరే ఆయన అన్నాడు గతుకుమని, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇలా చేసినా మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వేం దక్కించుకోలేవు, అది ఇక్కడే ఉందని తెలిసిందంటే దొంగతనానికి జరిగిపోతుంది. నువ్వు తెలుసుకోకపోతే ఇక జరిగేదేం లేదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మా పిల్ల పెళ్లి నేను వేరే చేసేసేవాడిని, ఇప్పుడు నేను ఒప్పుకున్నాను కాబట్టి సరే పెళ్లి చేస్తాను పట్టన్నాడు. ఈ అబ్బాయి అన్నాడు, మరి నాకు అది కట్నంగా ఇస్తారా అని అడిగితే ఇస్తాను. పెళ్ళయింది రాజకుమార్తెకి, ఈ అబ్బాయికి. ప్రభావతి నగరపు ఆఖరి రాజకుమారుడు. చక్కగా బ్రహ్మాండంగా పెళ్ళైతే సరే రాజుగారు ఏం చేశాడు, సూర్యకమలాన్ని లోపల నుంచి పట్టుకొచ్చి ఈ అబ్బాయే కనిపెట్టాడని ప్రకటించి సూర్యకమలాన్ని తీసుకొచ్చి యువరాజు చేతిలో పెట్టాడు. ఆ యువరాజు ఏం చేశాడు, చక్క పెళ్లికి అగ్నిహోత్రం పెడతారు కదా, ఏదో మంత్రం చదువుతూ ఈ సూర్యకమలాన్ని అగ్నిహోత్రంలో వేసేసాడు. వేసేసరికి లబలబలాడిపోయాడు రాజుగారు. అయ్యో అయ్యో ఇంత పని చేసావా, ఇది పోగొట్టేసావంటే మీకు తెలియదండి దీని సంగతి, ఇది నిజానికి దీని హక్కుదారులు సొంతదారులం మేం కదా. ఈ సంవత్సరంన్నరగా ఎన్ని చోట్లకి తిరిగాను నేను, ప్రతి చోట ఇది సృష్టించిన విధ్వంసాన్ని చూశాను. ఇది ఏ ఊళ్ళోకి వెళ్తే ఆ ఊళ్ళోనూ, ఇది భూమి మీద ఉండవలసిన వస్తువు కాదు. పైగా ఇది ఎక్కడుంటే అక్కడ సుభిక్షంగా ఉంటుందని మీరు చెప్పుకుంటున్నారు కానీ అలాంటి దాఖలాలు ఏం లేవు. ఇది ఉంటే సుభిక్షంగా ఉండేటట్టయితే 2 దీవుల్లో వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు, చచ్చిపోకూడదు కదా. మరణాలు లేకుండా లేనే లేదు. సుభిక్షతకేముంది, మనం జాగ్రత్తగా రాజ్యం చేసుకుంటే సుభిక్షంగానే ఉంటుంది. దీన్ని మీరు నాకు ఇచ్చారు, నాకు దీని అవసరం లేదు, మీ అమ్మాయిని ఇస్తే చాలు అని చెప్పేశాడు. రాజుగారు లబలబమన్నాడు కానీ ప్రజలు అందరూ చూశారు. సూర్యకమలం కాలిపోయింది అనేది అన్ని రాజ్యాలకి వ్యాపించేసింది. దాన్ని అగ్నిహోత్రంలో వేసేసారని. ఇతను ఏం చేశాడు, యువరాజు ఈ రాజకుమార్తెని భార్యను వెంబడి పెట్టుకుని ప్రభావతి నగరానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. వెళ్ళి తండ్రికి ఏం జరిగింది, తను ఎలా చేశాడు, ఎట్లా సూర్యకమలాన్ని అగ్నికి ఆహుతి చేశాడో చెప్పేశాడు. రాజుగారు సంతోషించాడు. ఇక దానివల్ల ఏ సమస్యలు రావు. దానికోసమే రాజ్యాలు కొట్టుకు తెచ్చారు, ఎప్పుడు దొంగతనమే. ఇక ప్రభావతి రాజ్యానికి ఆఖరి అబ్బాయిని రాజుని చేశారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్య గారు. నమస్తే శ్రీ.